బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, నిన్న మనము ఖురాన్ మరియు హదీస్ ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి భేదాన్ని గురించి మనం తెలుసుకున్నాము. చాలామందికి ఈ భేదం తెలియదు. హదీస్ అంటే అది కూడా ఒక ఖురాన్లో ఒక భాగమేమో, లేకపోతే ఖురాన్ అంటే ప్రవక్త వారి యొక్క మాటలేమో అని చాలామందిలో ఉన్నటువంటి ఒక అపోహ, అపార్థము. ఎందుకంటే అపార్థం సహజంగా అది క్లియర్ కానంత వరకు, అపార్థం తొలగినంత వరకు మనం ఏదైతే అభిప్రాయంలో ఉన్నామో ఆ అభిప్రాయంలోనే మనం ఇప్పుడు కూడా ఉంటూ ఉంటాము. కాబట్టి అపార్థాలను మనం తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు సంపూర్ణమైనటువంటి అవగాహన మనకు ఒక విషయంపై కలుగుతుంది. ఒక ఇస్లాం పట్లనే కాదు, ఏ విషయం పట్లనైనా సంపూర్ణమైనటువంటి అవగాహన మనం కల్పించుకోవాలి. ఆ తర్వాత దాన్ని అంగీకరించడమా లేకపోతే తిరస్కరించడమా అనేది మనం చేయొచ్చు. అవగాహన కల్పించుకున్నంత వరకు, అర్థం చేసుకున్నంత వరకు, ఒక విషయాన్ని పూర్తిగా కూలంకుషంగా మనము దాన్ని తెలుసుకున్నంత వరకు ఒక అభిప్రాయానికి అయితే రాకూడదు. సరే, దైవ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త ఒక సందర్భంలో ఈ విధంగా తెలియజేశారు. సహీ ముస్లిం మరియు సహీ బుఖారీ అనే హదీసు గ్రంథాల నుండి తీసుకోవడం జరిగింది. రియాజు సాలిహీన్ అని చెప్పేసి ఒక గ్రంథ సంకలనము, దీన్ని తెలుగులో హదీసు కిరణాలు అని చెప్పేసి తెలుగులో అనువాదం చేయడం జరిగింది. అందులో మొట్టమొదటి హదీసు ఇందులో ప్రవక్త వారు ఈ విధంగా చెప్పారు. ఇన్నమల్ ఆమాలు బిన్నియాత్ అంటే మనిషి చేసే ఆచరణలు అతని సంకల్పంపై ఆధారపడి ఉంటాయి. ప్రతి ఒక్కరికి అతని మనసులో ఉద్దేశాలకు అనుగుణంగానే ప్రతిఫలం లభిస్తుంది. అత్యంత సహజమైనటువంటి మాట. ఎందుకంటే మనము ఒక విషయం చేస్తాం బయటికి, అది చేసినటువంటి పని ప్రజలందరికీ కూడా కనబడుతుంది, ఏమండి. కానీ దాని యొక్క ఉద్దేశము అది కేవలం మనల్ని పుట్టించినటువంటి ఆ దైవానికి తప్ప మూడో కంటికి తెలియదు. ఏ ఉద్దేశంతో నేను దాన్ని చేస్తున్నాను, ఏమండి. ఉదాహరణకు ఒక నూతిని నేను తవ్వించాను, ప్రజలందరూ దీని నుండి ప్రయోజనం పొందాలి, అందరికీ కూడా మంచి జరగాలి, దీనికి దైవం సంతోషించి నాకు ప్రతిఫలం ప్రసాదించాలి అన్న సంకల్పం ఒకటైతే, ప్రజలందరిలో కూడా నా పేరు మరి గుర్తింపబడాలి, ప్రజలందరూ నన్ను గుర్తించాలి, ఎంత గొప్ప దానాన్ని చేశాడు అని చెప్పేసి ప్రజలందరూ కూడా నన్ను పొగడాలి అన్న ఆలోచనతో చేసినటువంటి పని కూడా ఉంటుంది. కాబట్టి ఈ రెండు పనులు బాహ్యంగా కనబడడానికి ఒక విధంగా ఉన్న ఈ పని, ఈ రెండు సంకల్పాలు ఉన్నాయి చూసారా, పూర్తిగా భూమి ఆకాశాల మధ్య ఎడం ఎంతైతే ఉంటుందో అంత వ్యత్యాసం ఉంటుంది. ఒకటి ఏది ప్రజలను గుర్తించాలి అన్న సంకల్పము ప్రపంచంలోనే పొందేస్తాడు అతను పేరు ప్రఖ్యాతుల రూపంలో. కానీ దైవం సంతోషించాలి, దైవం యొక్క ప్రసన్నత కోసం ఇది నేను చేశాను అన్న సంకల్పం ఉన్నప్పుడు పరలోకంలో కూడా దాని యొక్క ప్రతిఫలాన్ని పొందుతాడు. అందుకనే దైవము ఇది ఒక్కటే కాదు, ఏ పనైనా కూడా సంకల్పాన్ని బట్టి అతని ప్రతిఫలం ఉంటుంది. అది మంచినా అది చెడైనా. సర్వేజన సుఖినో భవంతు.